ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చాటుని కాచి దాచి కాపాడవు ప్రభువా. మేము ఏం పనిపాట్లు చేసినప్పటికీ ప్రతి దాంట్లో తోడుగా నీడగా ఉన్నావయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీవేస్తున్న ఎవరెవరైతే సోదరుడు కానీ సహోదరి కానీ ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ప్రార్థన ఆలకించాయా, వారి స్థితిగతిని మార్చాయా. వారు ఎటువంటి విరిగి నలిగిన హృదయంతో ఈ వేదనకరమైన ఈ బాధనకరమైన సిచ్యువేషన్ గుండా వారు వెళ్తున్నారో వారు వారి జీవితాల్లో అద్భుతాలు చూసే రీతిగా వారిని మలిచేయా. ఈరోజు వారు ఎన్నో పనులు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి పనులు వారికి జయాన్ని సమకూర్చేయ. ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గర అయితే సిగ్గుపడ్డారో వారి దగ్గర నీ భోజనం సిద్ధపరుస్తానన్నవయ్యా. ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కొట్టివేయ్యా. తండ్రి, ప్రతిరోజు మమ్మల్ని నూతనపరచు ప్రభువా. ఈరోజు మేము చేయకూడని కార్యాలు మేము ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని క్షమించేయ. అది మా జీవితంలో ఇంకొకసారి చేయకుండా సహాయం చేయమని ఈరోజు అంతటిని దీవించినందుకే నీకే వందనములు దేవా. ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొచ్చుండగా ఎటువంటి రకమైన చీకటి శక్తులు ప్రభావాలు మా మీద అంటకుండా నీవే కాచి దాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. రాత్రంతా మంచి నిద్ర దయచేసావయ్యా. నీకే కోట్లాది వందనములు తండ్రి. దేవా, ఈ రోజు నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించి నేను ఘనపరిచే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని అడుగుతున్నామయ్యా. ఎవరెవరైతే ఈ రోజు మందిరానికి వెళ్ళబోచున్నారో వారందరినీ ఆశీర్వదించే. వారి హృదయవాంఛలు ఎరిగిన దేవుడు కనుక వారు ఏ హృదయంతో అయితే సన్నిధి నుంచి ఇంటికి వచ్చేసరికి వారు ఆ హృదయం నుంచి విడుదల పొందాలయ్యా. ఈ రోజు ఎవరెవరైతే వెళ్ళట్లేదో, నీ బల్లలో పాలు పొందట్లేదో వారందరినీ చూడు. వారు ఏ స్థితిగతుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రభువా, సమస్త స్థితిగతిని ఎరిగిన దేవుడు, వాటిని అర్థం చేసుకునే దేవుడు అయ్యా. తండ్రి, దేవా, ఈ రోజంతా నీ కాపుదలు దయచే ప్రభువా. నీవే సూటిగా మాతో మాట్లాడయ్యా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, చర్చికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదలు దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.